హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు నేను మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అవేంటంటే మన రోడ్ సైడ్ వెళ్ళి చాలా ఇష్టంగా తింటుంటాం కదా! అవేనండి చిన్న పునుగులు. లోపల సాఫ్ట్‌గా బయట ఎంత క్రిస్పీగా ఉంటాయో కదా! ఇవి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లేట్ చేయకుండా మన రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్‌తో ఇడ్లీ పిండి తీసుకున్నానండి. ఇది కొంచెం పులిస్తేనే బావుంటుంది ఇడ్లీ పిండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ మైదా, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే సరిపడినంత సాల్ట్, అలాగే కుకింగ్ సోడా కూడా వేసుకొని, ఇలా బాగా కలుపుకొని మీరిక్కడ పిండి కన్సిస్టెన్సీ చూసుకోండి. ఏమైనా పిండి లూజ్ అనిపిస్తే కొంచెం మైదా యాడ్ చేసుకోవచ్చు. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి పిండైతే. ఇక్కడ మనకి ఆయిల్ కూడా మరిగిపోయి రెడీగా ఉందండి. ఇంకా మనం పునుగులు వేసేసుకోవడమే. ఎప్పుడైనా సరే పునుగులు మరీ హై ఫ్లేమ్‌లో అయితే ఫ్రై చేయొద్దు. మీడియం హాట్ ఆయిల్‌లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టారంటే మాత్రం పైన రంగొచ్చేస్తే లోపల అస్సలు ఉడకదు. గుర్తుపెట్టుకోండి. చూడండి ఇలా చిన్నగా వేసేసుకోవడమే. చాలా స్లోగా డ్రాప్ చేసుకోండి. లేదంటే ఆయిల్ అంతా చేతి మీదకొచ్చేస్తుంది. ఈ పునుగులు వేసిన వెంటనే కూడా గరిటె పెట్టి అస్సలు కలపొద్దు. ఒక్క నిమిషం ఆగిన తర్వాత మాత్రమే గరిటె పెట్టి తిప్పండి. చూడండి ఇప్పుడు ఒకసారి టర్న్ చేసుకుందాం. ఎంత బావుంటాయోనండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు కదా! ఈ పునుగుల్ని. మంచి టొమాటో చట్నీ ఉంటే అద్దిరిపోతాయండి పునుగులైతే. చూడండి ఈ కలర్ రాగానే తీసేసుకొని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేను మంచి టొమాటో, కొత్తిమీర పచ్చడి అలాగే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. ఒక్కసారి తప్పకుండా మన స్టైల్‌లో అయితే ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.